రిబ్కా రిబ్కా ప్రైజ్ లాడ్ ప్రిస్కిలా ఇలాగొచ్చావేంటి? ప్రైజ్ లాడ్ రిబ్కా, ఏంటి విశేషాలు? ఆ ఇంట్లో విశేషాలు, ఈ ఇంట్లో విశేషాలు నీకు బాగా తెలుసు కదా, చెప్పు. ఏమున్నా ప్రిస్కిల్లా, పక్కింటోళ్ళు టీవీ కొనుక్కున్నారు, ఈ పక్కింటోళ్ళు ఏమో ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, ఎదురింటోళ్ళు ఏసీ కొనుక్కున్నారు, వెనకింటోళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఇంక అంతకుమించి సంగతులు ఇంకేమున్నాయి? అవునా, అంత భాగ్యం మనకి ఎప్పుడు వస్తుందో ఏమో. అవును. అమ్మో, బతుబరులు వచ్చేసారమ్మా. అవునమ్మా, వీళ్ళకి ఏం పనే లేదు, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఆ ఇంటికి ఇంటికి చర్చికి రాని రమ్మని పిలుస్తూ ఉంటారమ్మా వీళ్ళు. మనకి ఎన్ని పనులు, పనిలేని పనులు. ప్రైజ్ లార్డ్ దెబోరా. ప్రైజ్ లాడ్ వేస్తారు. ఈరోజు మన శిల్వశక్తి మినిస్ట్రీలో ఎంత మంచిగా జరిగింది కదా. అవునవును, చాలా మంచిగా జరిగింది. పాటలు కూడా చాలా బాగా పాడినారు. శిల్వశక్తి మినిస్ట్రీలో మా రాయి గారు, విల్సన్ పాస్టర్ గారు చాలా చాలా వాక్యం చాలా బాగా చెప్పారు. చాలా ఘనంగా జరిగింది ఈరోజు. అవును, మన విశ్వాసం నుండి విశ్వాసంలోకి వెళ్ళాలి. ఒక్క ఆత్మనన్నా మనం రక్షించాలి పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు కదా దెబోరా. అవును ఎస్తేరు, ఒక్క ఆత్మనన్నా మనం మందిరానికి తీసుకురావాలి, రక్షింపబడాలి. నేను మర్చిపోయాను ఎస్తేరు, ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన కదా. అవును, అయ్యో నేను మర్చిపోయాను. ఈరోజు నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. నువ్వు కూడా తొందరగా వచ్చేయి ప్రార్థనకి. అలాగే. ప్రైజ్ లార్డ్ దెబోరా. ప్రైజ్ లార్డ్ ఎస్తేరు. ప్రిస్తిల్లా ప్రిస్తిల్లా. ఏంటి వేస్తారు ఇలా వచ్చి నువ్వు? ప్రైజ్ లార్డ్ ప్రిస్తిల్లా. ప్రైజ్ లాడ్ వేస్తారు. ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన ఉంది. అయ్యగారు కూడా వస్తున్నారు, తొందరగా పిల్లల్ని తీసుకుని వచ్చేసే. అయ్యో వేస్తారు, నేను రాలేను వేస్తారు, నాకు చాలా పనులు ఉన్నాయి వేస్తారు. అయ్యో మా అయ్యగారు కూడా వస్తున్నారు, మంచిగా ప్రార్థన చేస్తారు, తొందరగా వచ్చేసే. అవునా, సరే కానీ భోజనాలు ఉన్నాయా? ఉన్నాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవునా, ఎవరు వంటలు చేస్తున్నారు? అదే మన శిల్వశక్తి మినిస్ట్రీలో సాక్ష్యాలు చెప్పిస్తా చూడు, ఆ దివాకరన్నే వంటలు. అమ్మో, దివాకర్ అన్నయ్యా? దివాకర్ అన్నయ్య అయితే వెళ్ళాలా చర్చికి, పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ మేము వెళ్తాము. సరే వేస్తారు, నువ్వు ఇంతగానో పిలుస్తున్నావు కదా, నేను వస్తా వేస్తారు. తొందరగా వచ్చే. ప్రైజ్ లార్డ్ ప్రిస్కిల్లా. ప్రైజ్ లాడ్ వేస్తారు. ఏంటి సారా ఇలా వచ్చావు? ప్రైజ్ లాడ్ సారా. ఏం లేదు, నాది ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అయితే నీ దాంట్లో మీషో యాప్ ఉంటది కదా, ఒకసారి చూద్దామని, అందులో కొత్తగా సారీస్ అవి వస్తాయి, జ్యువెలరీ వస్తాయి కదా, ఒకసారి చూద్దామని వచ్చాను. అవునా, నేను చూసా కానీ పొద్దున చూసినా వచ్చినాయి, చాలా బాగున్నాయి, అన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి. కానీ పండగని బాగా వేసిండ్రు కొత్తవి. కానీ ఇప్పుడు నాకు చాలా పని ఉంది సారా, నా పని అయి నాకు పిలుస్తే అప్పుడు వచ్చి చూసుకో సారా. సరే మరి. ప్రైజ్ లాడ్ సారా. అమ్మో, ఈమెకైతే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంట, బ్యాలెన్స్ అయిపోయిందంట, అయినా కానీ వేరే వాళ్ళ సెల్లులోకి వచ్చి చూస్తుందంట. అవి చూపి ఇవి చూపి అని అంటుంది. ఈమెకి ఫోన్ ఉంటే చాలు, పిల్లలు వద్దు, భర్త వద్దు, ఎవరు వద్దమ్మా ఈమెకి. రిప్కా. ప్రైజ్ లాడ్ వేస్తారు ఏంటి? రిప్కా. ప్రైజ్ లాడ్. ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన ఉంది కదా, తొందరగా పిల్లల్ని తీసుకుని పనులు అన్ని చక్కబెట్టుకుని తొందరగా వచ్చేస్తారు. నాకు ఖాళీ లేదు వేస్తారు రావడానికి. అయ్యో, మన పాస్టర్ గారు కూడా వస్తున్నారు. అవునా, అయితే యేసుప్రభువే ప్రతిరోజు మా ఇంట్లో ఉంటాడు, మా ఇంటి చుట్టూరు దేవదూతలు ఉంటాయి, ఇంకా అక్కడికి వచ్చి నేను ఏం నేర్చుకోవాలి? నీ ప్రార్థన ఎలాంటిదో నాకు తెలుసులే. ఏంటి వేస్తారు అంటున్నావు? ఏం లేదు, తొందరగా వచ్చేసి అంటున్నా. సరే, పెందలగడ బయలుదేరి వస్తాలే. ప్రైజ్ లార్డ్. మీ ఫ్రెండ్ ప్రిస్కిల్లా కూడా వస్తుంది. అవునా, అయితే తొందరగా వచ్చేస్తాలే. ప్రైజ్ లార్డ్. దెబోరా. ప్రైజ్ లార్డ్. ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన ఉంది కదా, నువ్వు ఇంకా రావట్లేదు, తొందరగా రా. సరే, రావాలనే ఉంది ఎస్తేరు, కానీ నాకు చాలా నీరసంగా ఉంది, తలనొప్పిగా ఉంది. బహుశా నేను ప్రార్థనకి రాననుకుంటా. అయ్యో, నీ నీరసం అంతా పోతుంది, నీ తలనొప్పి అంతా పోతుంది. మన పాస్టర్ గారు కూడా వస్తున్నారు, ప్రార్థన చేస్తే నీ స్వస్థత వస్తుంది, తొందరగా వచ్చేసే. అవునవును, నేను ఎన్నో జాగాలో తిరిగాను, నాకు ఎక్కడనూ స్వస్థత అనేది కలగలేదు, నాకు ఎక్కడ మంచిగా అనిపించలేదు. ఇక్కడికి వెళ్ళి నేను చూస్తాను ఒకసారి. సరే ఎస్తేరు, తొందరగాను. ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రిస్కిల్లా.
ఏం ట్రిప్కా ఇలా వచ్చిన? ఈ రోజు ఎస్తేరు మా ఇంటి దగ్గరికి వచ్చింది, ప్రేయర్కి రమ్మని పిలిచింది, నిన్ను కూడా పిలిచిందంట కదా. అవును, నన్ను కూడా పిలిచింది. పోదాంలే, ఇంట్లో ఉండి ఏం చేద్దాం, చర్చికే కదా, పోదాంలే. సరే వెళ్దాంలే. ఇంకా మరి భోజనాలు కూడా ఉన్నాయంట. అవునా, ఎవరు వంటలు చేసేది? అదే మన చర్చిలో సాక్ష్యాలు చెప్పిస్తాడే దివాకర్ అన్నయ్య అంట భోజనాలు చేసేది. అవునా, ఈ రోజు డేక్షాలన్నీ కూచిపూడి అయితే. అయ్యో కూచిపూడి ఒకటేంది, కూచిపూడి భరతనాట్యం అన్నీ చేసేస్తాయి. సరే అయితే పెందలగడ బయలుదేరరా. సరే సరే, ఫుల్గా లాగిన్ చేసి ఆమెను వచ్చేద్దాం ఇంటికి. సరే. సారా ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన ఉంది కదా, తొందరగా నువ్వు పిల్లల్ని తీసుకుని వచ్చేసే. అవునా, నాకు అవ్వదురా ఈరోజు ప్రార్థన అంటే అసలే అవ్వదు. అయ్యో ప్రార్థనకి రా, మంచిగా ఉంటుంది. సరే చూస్తాను మరి. సరే సారా, ప్రైజ్ లార్డ్. సారా దెబోరా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సారా. ఇంటిలాగొచ్చా? అదేం లేదు, ఈరోజు మళ్ళీ ఎస్ఆర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది కదా, అందుకే నేను పిలిచడానికి వచ్చాను. అవునా, నాకు కూడా చెప్పింది, కానీ నాకు అవ్వదు ఈరోజు. రాక ఇంట్లో బంధువులు వచ్చారు, ఇంటి నిండా చుట్టాలు, పిల్లలు అందరూ ఉన్నారు. ఇంకా నేను వారందరికీ మర్యాదలు చూపించుకోవాలి. నా మర్యాదలు అంటే వారికి చూపించుకోవాలి కదా. మరి నా గురించి వాళ్ళందరూ గొప్పగా చెప్పుకోవాలి. మరి నాకైతే అవ్వదు. సరే కానీ రాక వచ్చింది కదా, మన ఇద్దరం వెళ్దాం. ఎంతకైనా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సరే మరి, నువ్వు అంతగా బ్రతిమాలుతున్నావు కదా, నీకోసం అయితే వస్తాను మరి. అలాగే. సరే మరి, వెళ్ళినప్పుడు పిలుస్తావా? ఇద్దరం కలిసి వెళ్దాం. తప్పకుండా పిలుస్తాను సారా. సరే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చర్చి టైం అయింది కదా, వెళ్దాం రా. సారా నడు వెళ్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రండి కూర్చోండి, పాస్టర్ గారు కూడా వస్తున్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. వాక్యం చదువుకుందాం. ఉన్నతిని చాటున నివసించేవాడు, నీడను విశ్వసించేవాడు, ఆయనే నా కోట, నా ఆశయం. ఆమేన్. ప్రార్థన చేస్తావు ఇప్పుడు. God bless you. God bless you. God bless you. God bless you. అయ్యో దెబోరా ఏమైంది దెబోరా? ఏం కాలేదు, స్వస్థత కలిగింది. సరే, God bless you. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. Praise the Lord. అదే మనకి శిల్వశక్తి మినిస్ట్రీకి వస్తే ఎన్నో స్వస్థతలు విడుదల జరుగుతున్నాయి కదా. దెబోరా నీకు కూడా స్వస్థత కలిగింది, నీ హెడ్ఏక్ కూడా పోయింది. అవును సారా, నిజంగా నేను ఎక్కడెక్కడో తిరిగాను కానీ శిల్వశక్తి మినిస్ట్రీకి వచ్చాక నా హెడ్ఏక్ కాదు, నా నీరసం అన్నీ పోయాయి. చాలా మంచి స్వస్థత పొందిన నేను ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పకుండా దేవుని మందిరానికి వస్తాను. అవును, ఈ చర్చికి వస్తే చాలా అద్భుతాలు, చాలా ఘనమైన స్వస్థతలు జరుగుతాయి. ఇంకా మీదట ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోకుండా మనం చర్చికి డైలీ వద్దాము. అవును, ఇక్కడ నుంచి నేను కూడా సాకులై చెప్పను, దేవుడి సన్నిధికే ప్రాధాన్యత ఇస్తాను. అదే అందరికీ ప్రార్థనలో శక్తి గురించి స్కిట్. హ్యాపీ క్రిస్మస్.